విగ్రహారాధన దేవుడు ఏనాడు కూడా ఏం చేయలేడు, సహించలేడు. ఆయనకు రావాల్సిన మహిమను ఇంకా ఏ విగ్రహానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడడు. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకే వెళ్ళాలి. అవర్ గాడ్ ఈజ్ సో జెలస్ గాడ్. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయనకు రావాల్సిన మహిమను ఏ మనుషుడు తీసుకోవడానికి వీల్లేదు. ఆయనకు రావాల్సిన మహిమను ఏ వస్తువు తీసుకోవడానికి వీల్లేదు. ఆయనకు రావాల్సిన మహిమను ఏ సేవకుడు దొంగిలించడానికి వీల్లేదు. మోషే ఆ టైంలో వారికి ఏమంటే ఆ టైంలో భయంకరమైనటువంటి శాపం వారి మీద దిగి వచ్చింది. ఆ 2 పలకల్ని, ఆజ్ఞ పలకలు, 2 శ్రేష్టమైన పలకలు ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే విసిరేసి అక్కడ భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో చాలామంది ఏమయ్యారు, మరణించారు. ఇలా చేయటం మంచిదే అని అంటారా? ఇశ్రాయేలుని దేవాదేవుడు ఎందుకు చెరకు పంపిస్తూ వచ్చాడంటే వారికి బుద్ధి చెప్పడం కొరకు. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇశ్రాయేలు ఏం చేసినటువంటి భయంకరమైన కార్యాలు ఏంటో తెలుసా? దేవుని సేవకుల మీద తిరుగుబాటు, దేవుడు పంపించిన ఆహారం అయినటువంటి ఆ మన్నా మీద తిరుగుబాటు, సనుగుడు, గొనుగుడు, ఇంకా చెప్పాలంటే దుష్కార్యములు చేసేటువంటి వారుగా ఉన్నారు. విగ్రహారం చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యం ఏంటంటే వారు తమ జీవితంలో దుష్ట ప్రవర్తన వారు కలిగి ఉంటారని బట్టి మీరు ఇలా ప్రవర్తించకూడదయ్యా. మీరు పిలువబడినటువంటి వారు, మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని రక్తం చేత కొనబడినటువంటి వారు, పస్కా గొర్రెపిల్ల రక్తము చేత మీరు ఏం చేయబడ్డారు, కడుగుబడి విడువబడినటువంటి వారు. మీరు ఇలా జీవించకూడదయ్యా అని ప్రభు వారికి బుద్ధి చెప్పడం కొరకు కొన్ని సందర్భాల్లో వారిని ఎక్కడికి పంపిస్తూ వచ్చాడు, చెరలోకి పంపించాడు.